వెల్కమ్ టు మెయిన్ రోబో. ఈరోజు ఒక అద్భుతమైన మరియు ఆలోచింపజేసే వార్తతో మెయిన్ రోబో మీ ముందుకు వస్తోంది. స్కూల్ బస్సుల వెనుక మనం ఎప్పుడూ చూసే ఒక కామన్ బోర్డ్ గుర్తుందా? పిల్లలు ఉన్నారు, జాగ్రత్త అని ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ వాక్యం వెనుక ఉన్న అసలు అర్థాన్ని మారుస్తూ ఒక సరికొత్త వినూత్న సందేశం సోషల్ మీడియాలో మరియు విద్యావర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అదేంటో ఈ స్క్రిప్ట్లో చూద్దాం. హలో ఫ్రెండ్స్, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పడగానే ఏం చేస్తాం? కొందరు ఆగుతారు, మరికొందరు ఎవరూ చూడట్లేదని దూసుకెళ్తారు. కానీ గుర్తుంచుకోండి, మిమ్మల్ని ఎవరో గమనిస్తున్నారు. వారు ఎవరో కాదు, పక్కనే ఉన్న స్కూల్ బస్సు కిటికీలోంచి చూస్తున్న చిన్నారి కళ్ళు. పిల్లల అభ్యాసం కేవలం 4 గోడలకే పరిమితం కాదని, సమాజమే వారికొక పెద్ద పాఠ్యపుస్తకం అని చాటి చెబుతున్నారు ప్రముఖ విద్యావేత్త, గ్లోబల్ గ్రీన్ మెంటర్ అవార్డ్ 2025 న్యూయార్క్ గ్రహీత డాక్టర్ లయన్ కోమటిరెడ్డి గోపాల్రెడ్డి. లోటస్ ల్యాబ్ గ్రూప్ ఆఫ్ పబ్లిక్ స్కూల్స్ చైర్మన్ అయిన ఆయన స్కూల్ బస్సులపై ఒక పవర్ఫుల్ మెసేజ్ని పరిచయం చేశారు. పిల్లలు నేర్చుకుంటారు, జాగ్రత్త. ఎందుకు ఈ మార్పు? కదిలే తరగతి గది. స్కూల్ బస్ అనేది కేవలం ప్రయాణ సాధనం కాదు, అది ఒక మూవింగ్ క్లాస్ రూమ్. చూసి నేర్చుకుంటారు. మనం రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నామా? ఇతరులకు దారిస్తున్నామా? పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటున్నామా? ఇవన్నీ ఆ పిల్లలు గమనిస్తుంటారు, అనుకరిస్తారు. మనం చెప్పే మాటల కంటే మనం చేసే పనులనే పిల్లలు ఎక్కువగా ఫాలో అవుతారు. అందుకే మనం క్రమశిక్షణగా ఉంటేనే రేపటి పౌరులు బాధ్యతగా పెరుగుతారు. చూశారుగా, మనం వేసే ప్రతి అడుగు, పాటించే ప్రతి ట్రాఫిక్ రూల్ ఒక చిన్నారికి పాఠమవుతుంది. అందుకే ఇకపై రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పిల్లలు చూస్తున్నారు, వారు నేర్చుకుంటున్నారు. రోడ్లపై చెత్త వేయడం, ఉమ్మివేయడం, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం వంటి చర్యలు కూడా పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని కోమటిరెడ్డి గోపాల్రెడ్డి హెచ్చరించారు. ఎక్కడో ఒకచోట ఒక పిల్లవాడు గమనిస్తున్నాడు, ఎక్కడో ఒకచోట ఒక పిల్లవాడు నేర్చుకుంటున్నాడు అనే భావనతోనే ఈ సందేశాన్ని రూపొందించినట్లు వివరించారు. లోటస్ ల్యాబ్ పాఠశాలల్లో అమలు. లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్స్ పరిధిలోని అన్ని స్కూల్ వాహనాలపై ఈ సందేశాన్ని అమలు చేసినట్లు తెలిపారు. ఇది కేవలం ఒక హెచ్చరిక కాకుండా ప్రతి పౌరుడికీ ఒక బాధ్యతను గుర్తుచేసే సామాజిక సందేశం అని పేర్కొన్నారు. సమాజ భాగస్వామ్యం అవసరం. ఈ ఆలోచనను ఇతర పాఠశాలలు, విద్యాసంస్థలు కూడా స్వీకరించాలని డాక్టర్ గోపాల్రెడ్డి పిలుపునిచ్చారు. పలు పాఠశాలలు కలిసివస్తే ఇది రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఒక ప్రమాణిత సందేశంగా మారే అవకాశముందన్నారు. ప్రభుత్వ సంస్థలు, ట్రాఫిక్ శాఖలు, విద్యా విభాగం కలిసి పనిచేస్తే ఈ సందేశాన్ని అన్ని స్కూల్ రవాణా వాహనాలపై అమలు చేయవచ్చని సూచించారు. పర్యావరణం, సామాజిక బాధ్యత. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, బాధ్యతాయుత ప్రవర్తన వంటి విలువలను చిన్నప్పటినుంచే పిల్లలలో నాటాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. రోడ్లపై మన ప్రవర్తన కూడా పర్యావరణ చైతన్యానికి ప్రతిబింబం అని చెప్పారు. భవిష్యత్తు కోసం చిన్న అడుగు. మనము రోడ్డుపై చేసే చిన్న చర్య కూడా పిల్లల మనసులో జీవితాంతం నిలిచే పాఠంగా మారుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా, బాధ్యతగా ప్రవర్తించాలి అని డాక్టర్ గోపాల్రెడ్డి పేర్కొన్నారు. ఈ వినూత్న సందేశం ద్వారా సమాజంలో చైతన్యం పెంపొందించి బాధ్యతాయుత పౌరులుగా పిల్లలను తీర్చిదిద్దడం లక్ష్యమని డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్రెడ్డి తెలిపారు. మరి ఈ వినూత్న ఆలోచనపై మీ అభిప్రాయమేంటో కమెంట్ చేయండి. స్టే ట్యూన్ టు మెయిన్ రోబో.